ఇవాళ నేనైతే అమ్మ చేతి వంట మిల్ మేకర్ విత్ ములక్కాడ కర్రీ అయితే ఎలా చేయాలో చూసుకుందాం వచ్చేసేయండి. ఫస్ట్ అయితే వాటర్ హీట్ చేసుకోవాలి. హీట్ చేసిన తర్వాత పక్కన పెట్టిన వాటర్లో కొంచెం సోయా చంక్స్ వేసుకుని దాంట్లో చల్లారిన తర్వాత వెంటనే తీసి దాన్ని బాగా పిండేసుకోవాలి. పిండేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ హీట్ చేసి దాంట్లో సాల్ట్ వేయండి. తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేయండి. చక్కగా అలా ఫ్రై చేసేసేయండి. దాంట్లో మిల్ మేకర్స్ పక్కన అదే పిండి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా, అది కూడా వేసుకోండి. కొంచెం పసుపు, కారం అండ్ ఉప్పు కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ములక్కాడలు కూడా కట్ చేసుకుని దాంట్లో వేసేసుకోండి. ఇప్పుడు జస్ట్ అలా క్యాప్ పెట్టండి, సిమ్లో పెట్టి కొంచెంసేపు అయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. కొంచెం వాటరీగా వస్తుంది అనమాట. ఇలాగా కొంచెం వాటరీగా వచ్చే వరకు అలా ఉంచుకోవాలి. మనకి వాటరీగా వచ్చింది అనుకున్న తర్వాత ఓకే కన్సిస్టెన్సీ వచ్చింది అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే సిమ్లోనే ఉంచండి. కన్సిస్టెన్సీ వచ్చింది అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే కొంచెం మనం ఏం చేయాలంటే ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దీంట్లో పావు గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం అలా కలుపుకొని పెట్టేసి జస్ట్ ఒక 2 విజిల్స్ వచ్చేదా కొంచెం చాలు. జస్ట్ 2 విజిల్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ తీసి చూసుకోండి. కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉందో లేదో చూసుకుని దాంట్లో టేస్ట్ చేయండి. సాల్ట్ సరిపోతుందా లేదా ఏంటి అని చెప్పి కొంచెం టేస్ట్ అయితే చేసేయండి. టేస్ట్ సరిపోతుంది అనుకుంటే మాత్రం ఓకే, లేదనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకైతే టేస్ట్ బాగా సరిపోయింది. ఆ వాటర్ పోయేదా కొంచెం అలా హీట్ చేసేసుకొని చక్కగా పెట్టి తినేసేయండి. వెరీ హై ప్రోటీన్ ఉంటుంది. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.